పాముగా మారిన అబ్బాయి. దూరంగా ఒక చిన్న పల్లెటూరుంది. అక్కడ ఒక బ్రాహ్మణుడు మరియు అతని భార్య నివసించేవారు. వారికి సంతానం కలగలేదు. అందువల్ల వారెంతో దుఃఖించసాగారు. ఆఖరికి ఒకరోజు వారికి ఒక మగపిల్లవాడు జన్మించాడు. అయితే విచిత్రం ఏమిటంటే ఆ పిల్లవాడు పాముగా మారాడు. అది చూసిన వారు బంధువులందరూ, స్నేహితులు నిర్ఘాంతపోయారు. ఆ పాముని ఎలాగైనా వదిలించుకోమన్నారు. వారిద్దరూ అందుకు ఒప్పుకోలేదు. ఆ దంపతులు తమ పిల్లవాణ్ణి ఎంతో ప్రేమగా చూసుకునేవారు. అతను పాముగా మారినా అనేక సంవత్సరాలు గడిచాయి. పాము పెద్దదైంది. అయితే తల్లి తన కుమారుడికి పెళ్లి చేయాలని ఆలోచించసాగింది. ఒకరోజు బ్రాహ్మణుడి ఇంటికొచ్చాక అతని భార్య ఏడుస్తూ ఉండడం చూశాడు. ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అందుకు భార్య, ఓహో, మన అబ్బాయికి పెళ్ళిడొచ్చింది. అయితే ఎవ్వరూ అతన్ని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. దయచేసి వాడికి ఒక అమ్మాయిని వెతకండి అనంది. బ్రాహ్మణుడు తన కుమారుడికి అమ్మాయిని వెతకడానికి బయలుదేరాడు. అయితే తన కుమారుడు ఒక పామని తెలియగానే అమ్మాయిలందరూ భయపడి పారిపోసాగారు. ఆఖరికి తన పాత స్నేహితుడిని కలవడానికి అతనింటికి వెళ్తాడు. అతని స్నేహితుడు సాదరంగా అతన్ని ఆహ్వానించి, ఈ ఊరికొచ్చిన కారణమేమిటి అని అడిగాడు. అందుకు బ్రాహ్మణుడు, ఏం చెప్పను, నా కుమారుడికి అమ్మాయిని వెతుక్కుంటూ వచ్చాను. అయితే ఏం ప్రయోజనం లేకపోయింది అని అన్నాడు. ఈ మాట విన్న అతని స్నేహితుడు ఉద్వేగంతో ఎగిరి గంతేశాడు. ఈ విషయాన్ని మొదటే ఎందుకు చెప్పలేదు? నేను నా కూతుర్ని నీ కొడుకిచ్చి వివాహం చేస్తాను అని అన్నాడు. బ్రాహ్మణుడు తన కొడుకు గురించి అంతా వివరించడానికి ప్రయత్నించాడు. అయితే ఏం ప్రయోజనం లేకపోయింది. అతని స్నేహితుడు అతని మాట వినలేదు. ఆఖరికి బ్రాహ్మణుడు తన కొడుక్కి కాబోయే భార్యతో తన ఊరికి తిరిగి వెళ్ళాడు. పెళ్లి రోజు దగ్గరకొచ్చింది. ఇరుగు పొరుగు వారు, నువ్వు పెళ్లాడబోతోంది ఒక పాముని అని హెచ్చరించారు. అయితే ఆమె వారి మాటలు వినలేదు. పెళ్లి జరిగింది. ఆ అమ్మాయి తన పతివ్రతా ధర్మాన్ని నిర్వర్తించింది. ఆమె అతనికి సేవ చెయ్యసాగింది. ఒక మంచి భార్యగా నడుచుకోసాగింది. ప్రతి రాత్రి ఆమె అతనిని వెచ్చగా ఉండే ఒక పెట్టెలో అతన్ని ఉంచసాగింది. ఒకరోజు ఒక సుందరమైన యువకుణ్ణి ఆమె గదిలోకి వెళ్లడం చూసి ఆమె బెదిరిపోయింది. పారిపోవడానికి ప్రయత్నించగా అతను ఆమె చేతులు పట్టుకొని ఆపాడు.
భయపడకు, నేను నీ భర్తని అన్నాడు. ఆమె అతన్ని నమ్మలేదు. అది చూసిన అతడు పాముగా మారి మళ్ళీ మనిషిగా మారాడు. ప్రతిరోజు రాత్రి ఇలాగే జరగసాగింది. అతను ప్రతి రాత్రి తన పాము చర్మాన్ని విడిచి బయటికొచ్చి తన భార్యతో పొద్దున దాకా గడిపేవాడు. ఒకరోజు బ్రాహ్మణుడు కిటికీలోంచి ఇదంతా చూశాడు. ఒకసారి అతను గదిలో ఉండగా ఆ పాము చర్మాన్ని తీసుకెళ్లి నిప్పంటించాడు ఆ బ్రాహ్మణుడు. ఆఖరికి ఆ పాము చర్మాన్నించి విముక్తి పొందాడు. తనను శాపం నుంచి విముక్తి కలిగించినందుకు తన తండ్రికి కృతజ్ఞతలు తెలిపాడు.